వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో మనం మాట్లాడుకుంటున్నాం. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు సప్పర్ ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు సప్పర్ ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ సప్పర్ దగ్గరకు వచ్చేసరికి లైట్ గా తీసుకోవాలా, హెవీగా తీసుకోవాలా? సప్పర్ జనరల్లీ లైట్గా తీసుకుంటేనే బెటర్. అందులోనూ ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు యూజువలీ ఉదయాన్నే లేస్తారు కాబట్టి వాళ్ళ డే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కాబట్టి నైట్ కూడా ఎర్లీగా నిద్రపోతారు. సో నిద్రపోయే టైంకి కనీసం 3 hours గ్యాప్ ముందుగానే సప్పర్ని తీసుకోవాలి. అంటే యూజువలీ అరౌండ్ 6:30-7 మధ్యలోనే సప్పర్ తీసుకుంటారు కాబట్టి కొంచెం మీడియం సైజ్ పోర్షన్స్, అంటే మరీ తక్కువ కాకుండా, సో దట్ పడుకునే టైంకి మళ్ళీ ఆకలేసేలా కాకుండా మీడియం పోర్షన్ సైజ్ సప్పర్ తీసుకుంటే బెటర్. ఓకే, సో మీల్ దగ్గరికి వచ్చేసరికి ట్రెడిషనల్ మీల్ ఉంటుంది కదా, అంటే లైక్ బ్రౌన్ రైస్ కానివ్వండి, లేకపోతే మిల్లెట్స్, అలాగా దాల్, సాంబార్, కర్రీస్, ఇలా కొంతమంది అలా తీసుకుంటారు. కొంతమంది పరాటాస్ మన ఇండియన్ స్టైల్లో ఇలా తీసుకుంటే బెటర్ అంటారా? లేకపోతే కొంచెం ఫ్యాన్సీగా ఇప్పుడు రకరకాల మీల్స్ వచ్చేసాయి కదా, ఆ టైప్లో తీసుకోవడం బెటరా? ఏదైనా సరే మనకి ఏది సరిపడుతుందో అలాంటివి తీసుకోవడం బెటర్. అంటే కొంతమందికి చాలా ముందు నుంచే పాస్తాస్ కానీ, శాండ్విచెస్ కానీ, సూప్స్ కానీ ఇలాంటివి అలవాటు ఉంటాయి. కొంతమందికి మీరు చెప్పినట్టు పరాటాస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ రైస్ బేస్డ్ డిషెస్ కానీ ఇట్లాంటివి. సో వాళ్ళ బాడీకి ఏది సరిపడుతుంది, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి ఏది సరిపడుతుంది అన్న దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి తప్ప ఎవరో ఒకళ్ళు పాస్తా తీసుకుంటే బాగుందని చెప్తున్నారు, లేకపోతే శాండ్విచెస్ తింటే బాగుందని చెప్తున్నారనో, లేదు పరాటా తింటేనే బెటర్గా ఉంటుంది అని ఎవరో చెప్పిన దానికంటే యూ షుడ్ ట్రై ఆన్ యువర్ ఓన్. అండ్ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటే డెఫినెట్లీ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం అది సరిగా వంట పడితేనే నెక్స్ట్ డే మీకు ట్రైనింగ్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, బట్ బోత్ ఆర్ ఫైన్ అంటారు. అంటే ట్రెడిషనల్ మీల్ అలాగే పాస్తాస్, మనకి శాండ్విచెస్ కూడా తీసుకోవచ్చు. అయితే శాండ్విచెస్ కానీ, పాస్తాస్ కానీ ఇట్లాంటివి ఏదైనా తీసుకునేటప్పుడు హోల్ వీట్ లేదా మల్టీగ్రెయిన్తో చేసినటువంటివి చూస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ట్రావెలింగ్లో కానీ, వేరే ప్లేసెస్కి, టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి కూడా అలవాటు చేసుకోవచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. ఓకే, అండ్ పోర్షన్ దగ్గరికి వచ్చేసరికి, క్యాలరీస్ దగ్గరికి వచ్చేసరికి ఎన్ని క్యాలరీస్ ఉండాలి? సో రోజు మొత్తంలో తీసుకోవాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మేజర్ మీల్స్ అన్నిట్లోనూ కొంచెం ఈక్వల్గా డివైడ్ చేసుకుని దాన్ని బట్టి సప్పర్ కూడా లంచ్ కంటే ఒక 10-15% తక్కువ క్యాలరీస్ ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది. సో లంచ్లో మనం ఒక 1000 క్యాలరీస్ అట్లా తీసుకున్నట్టయితే సప్పర్కి వచ్చేప్పటికి 800 క్యాలరీస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఈ మీల్స్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. సో లిక్విడ్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ బాడీలో కొంచెం డీహైడ్రేషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదా, స్వెట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ కానీ ఎంతవరకు తీసుకోవాలి లిక్విడ్స్? ఈ ఎండ్యూరెన్స్ అథ్లీట్స్కి వచ్చేటప్పటికి లేదా ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హైడ్రేషన్ విషయానికి వచ్చేప్పటికి ఎంత వాటర్ తీసుకోవాలి అనేది 2 రకాలుగా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. ఒకటి, యాక్టివిటీకి వెళ్ళే ముందు ఒకసారి వెయిట్ చూసుకోవటము, అండ్ తిరిగి వచ్చిన తర్వాత వెయిట్ చూసుకుంటే ఆ వెయిట్ డిఫరెన్స్ని బట్టి మీరు యాక్టివిటీ 1 గంట కానీ, గంటన్నర కానీ చేస్తే ఎంత వాటర్ పోతోంది మన బాడీలోంచి అన్నది తెలుస్తుంది. సో దాన్ని బట్టి వాటర్ రిప్లెనిష్ చేసుకోవటం ఒక పద్ధతి. అండ్ అలా కంటిన్యూస్గా, అంటే ఒక వారంలో 3 days అట్లా ట్రై చేసి చూసుకుంటే మీరు యాక్టివిటీని బట్టి వాటర్ లెవెల్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే త్రూ అవుట్ ద డే కూడా యూరిన్ కలర్ మానిటర్ చేసుకుంటే అది యాజ్ క్లోజ్ టు వాటర్ కలర్ యాజ్ పాసిబుల్ ఉండాలన్నమాట. అంటే పేల్ ఎల్లో కలర్ కానీ ఆల్మోస్ట్ వాటర్ కలర్ ఉంటే పూర్తిగా మనకి హైడ్రేషన్ జరుగుతూ ఉన్నట్టు. అండ్ ఇదే రూల్ మనకి ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. ఆ రకంగా కూడా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ జనరలీ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏంటంటే అరగంట, గంట ఇలా ఎక్కువ డ్యూరేషన్, 1/2 hour కంటే ఎక్కువ డ్యూరేషన్ అయినప్పుడు వీలున్నంత వరకు ఎవ్రీ 15 minutesకి, ఎవ్రీ 20 minutesకి ఒక 200 ml, 150-200 ml ఆఫ్ వాటర్. అండ్ 1 గంట దాటిన తర్వాత కూడా యాక్టివిటీ ఉంటుంది, 60-90 minutes, 90 కంటే ఎక్కువ 120 minutes. ఇలా ఉన్నప్పుడు ఏదైనా ఎలక్ట్రోలైట్ యాడ్ చేసినటువంటి నీళ్లు తీసుకోవటం కూడా బెటర్ హైడ్రేషన్ స్టేటస్కి ఉపయోగపడుతుంది. ఓకే, సో వారం అంతా కూడా ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియజేయండి.
ఫిట్నెస్ డైట్లో ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం మెంతికూర రోటీ కడాయి పనీర్, మంగళవారం మీల్ మేకర్ రైస్ బెండకాయ మసాలా కూర, బుధవారం మిక్స్ దాల్ దోశ బ్రాకలీ బఠానీ కూర, గురువారం సోంప్ రోటీ టోఫు స్వీట్ కార్న్ గ్రేవీ, శుక్రవారం లెంటిల్ రెడ్ రైస్ సూప్ ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్, శనివారం డబుల్ ఎగ్ శాండ్విచ్ బ్రాకలీ పొటాటో సూప్, ఆదివారం మిల్లెట్ వాము రైస్ రాజ్మా టొమాటో గ్రేవీ. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చాట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం మిల్లెట్ వాము రైస్ రాజ్మా టొమాటో గ్రేవీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ వామ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిల్లెట్ వామ్ రైస్, సో వెజిటబుల్స్ మనం ఎలాగో కాంబినేషన్లో ప్లాన్ చేసుకుంటాము. సో మిల్లెట్స్ ప్లాన్ చేశారు అండ్ అలాగే వాము, సాల్ట్ ఎందుకు హైలైట్ చేశారు అండ్ ఈ కాంబినేషన్ ఎలా ఉపయోగపడుతుంది? ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకి ఎలక్ట్రోలైట్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది రిప్లెనిష్ చేస్తూ ఉండాలి. ఒకవేళ యాక్టివిటీ చేసే టైంలో మీరు ఎలక్ట్రోలైట్ డ్రింక్ తీసుకోలేదనుకోండి, అంటే ఆ మినరల్స్ ఉన్నటువంటి సోడియం కానీ పొటాషియం కానీ ఇవి ఉండేటువంటి డ్రింక్ తీసుకోకుండా మామూలు వాటర్ తీసుకున్నట్టయితే త్రూ అవుట్ ద డే కూడా మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండటం మూలాన లేదా టెంపరేచర్లో డిఫరెన్సెస్ మూలాన కానీ హ్యూమిడిటీ మూలాన కానీ చెమటలు ఎక్కువగా పట్టినప్పుడు ఆ స్వెట్టింగ్లో కూడా సోడియం అనేది పోతుంది బాడీ నుంచి. సో అది రిప్లెనిష్ చేసుకోవటానికి కూడా మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. జనరలీ సాల్ట్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అండ్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. బట్ ఎండ్యూరెన్స్ అథ్లీట్స్ మీ స్వెట్టింగ్ రేట్ని బట్టి ఈ సాల్ట్ ఇంటేక్ అనేది మానిటర్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, సో సాల్ట్ అయితే ఇప్పుడు చెప్పారు కదా, సాల్ట్లో మనకు చాలా వెరైటీస్ వచ్చాయి. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి చూసినట్టుకైతే బోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి. అందులో ఏది బెటర్ వీళ్ళకి? అయోడైజ్ సాల్ట్ ఏ వెరైటీ అయినా కానీ అయోడైజ్ సాల్ట్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. అయోడైజ్ సాల్ట్ ఎందుకు అంటే అయోడిన్ కూడా మన బాడీలో థైరాయిడ్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. అయితే ఎక్సెసివ్ అయోడిన్ అంటే అయోడిన్ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవటమో లేదంటే పూర్తిగా అసలు అయోడిన్ డెఫిషియన్సీ ఉండేలాగా అసలు అయోడిన్ సోర్సే లేకుండా ఆహారం తీసుకోవడం కంటే కూడా సాల్ట్ రూపంలో ఆర్ సాల్ట్తో పాటుగా దాంట్లో కొంత అయోడిన్ యాడ్ చేసినటువంటి అయోడైజ్ సాల్ట్ తీసుకున్నట్టయితే మన థైరాయిడ్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. అలా కాకుండా విడిగా కొన్ని నాన్ అయోడైజ్ సాల్ట్స్ వస్తున్నాయి కొన్ని రకాల పర్పసెస్కి, అంటే ఏమైనా కొన్ని డిషెస్ ప్రిపేర్ చేయడానికి, నిలువ ఉండేటువంటి పికిల్స్ ఇట్లాంటివి తయారు చేసుకోవడానికి నాన్ అయోడైజ్ సాల్ట్ యూజ్ చేస్తాము. అలాగే కొన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ కోసం మనం బ్లాక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేస్తాం. సో పర్పస్ని బట్టి ఆ రకమైన సాల్ట్ చూస్ చేసుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే రకమైన సాల్ట్ అయితే వాడకూడదు. ఓకే, సో మిల్లెట్స్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది మిల్లెట్స్ తీసుకుంటారు, కొంతమంది పరాటాస్ తీసుకుంటారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. బట్ కంపేర్ చేయాలంటే ఇది బెటరా అది బెటరా? ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకైతే ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. అయితే కొంతమందికి వీట్ సెన్సిటివిటీ ఏదైనా ఉంటే కనుక దాని బదులు వీట్ బదులు మిల్లెట్స్ తీసుకోవచ్చు. పరాటాల బదులు మిల్లెట్స్ కానీ రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అయితే డైజెషన్ ఎలా ఉంది అన్నదాన్ని బట్టి అండ్ ఉదయాన్నే యాక్టివిటీ లెవెల్స్ ఎంత ఉంటాయి అన్నదాన్ని బట్టి ఈ ఎటువంటి గ్రెయిన్ చూస్ చేసుకోవాలి, అలాగే దానికి కాంబినేషన్ ఏం చూస్ చేసుకోవాలి అనేది. సో డైజెషన్ కొంత తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వాము లాంటి స్పైసెస్ చూస్ చేసుకున్నట్టయితే కనుక వాము కూడా మనకి అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎటువంటి ఇండైజెషన్ సమస్యలు లేకుండా చూస్తుంది. కాబట్టి మిల్లెట్స్ కూడా కంపేర్ టు రైస్ కొంత హార్డ్ టు డైజెస్ట్, అలాగే మనకి పరాటాస్ కూడా కంపేర్ టు రైస్ మనకు కొంత హార్డ్ టు డైజెస్ట్ అనుకున్నప్పుడు వాము అకంపెనీమెంట్గా కానీ వాముని ఆ రెసిపీస్లో యాడ్ చేసుకోవటం ద్వారా కానీ ఆ పర్టిక్యులర్ ఐటమ్ యొక్క డైజెస్టిబిలిటీ అంటే అది తేలిగ్గా అరిగేలాగా మనం చేసుకోవచ్చు. మిల్లెట్స్ వామ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ రాజ్మా టొమాటో గ్రేవీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్మా టొమాటో గ్రేవీ పెట్టారు, సో ఈ కాంబినేషన్ ఎలా ఉపయోగపడుతుంది వీళ్ళకి? సో త్రూ అవుట్ ద డే తీసుకునేటువంటి అన్ని మీల్స్ నుంచి కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వచ్చినట్టయితే ఓవరాల్గా మన బాడీకి ఉన్నటువంటి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది పూర్తవుతుంది. సో సప్పర్లో కూడా మనం ఒక ప్రోటీన్ సోర్స్ ఉండేలాగా చూసుకోవాలి. అయితే సప్పర్లో ఉండేటువంటి ప్రోటీన్ సోర్స్ మనకి క్వాలిటీ ప్రోటీన్ ఇచ్చేదిలాగా ఉండాలి అండ్ వన్ ఆఫ్ దోస్ సోర్సెస్ మనకి ఈ రాజ్మా అన్నమాట. సో రాజ్మాలో
మనకి కేవలం ప్రోటీనే కాకుండా గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఎక్సెసివ్ ఫైబర్ లాగా కాకుండా లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అయితే రాజ్మాకి గ్యాస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అనుకుంటే రాజ్మా బదులుగా వేరే గింజలు ఏమైనా అలసందలు కానీ సోయాబీన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ రాజ్మాలో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే దీంట్లో ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే అథ్లెట్స్కి ఆ రెండు కూడా అవసరం కాబట్టి రాజ్మా తీసుకోవచ్చు. ఓకే, అండ్ టొమాటో ప్యూరీ లాగా తయారు చేసుకుంటే బెటరా ఈ రెసిపీకి? డెఫినెట్లీ అండి. టొమాటో ప్యూరీ లాగా చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం కుదురుతుంది, ప్లస్ ఆ స్కిన్ కూడా తీసుకోవచ్చు. టొమాటో స్కిన్లో మనకి ఒక స్ట్రాంగ్ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, లైకోపిన్ అనేది. సో అదేంటంటే కుక్ చేసినప్పుడు లేదా గ్రైండ్ చేసినప్పుడు చక్కగా ఎక్కువ రిలీజ్ అవుతుంది, ప్లస్ మనం ఆ ఫామ్లో తీసుకుంటే కూడా మన బాడీలోకి బెటర్గా అబ్జార్బ్ అవుతుంది. సో ఈ లైకోపిన్ అవైలబిలిటీని బెటర్గా ఉంచుకోవడానికి కూడా మనము టొమాటోని గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఈ డిష్ తీసుకున్నప్పుడు మనకేంటంటే రాజ్మాలో ఉన్నటువంటి ఐరన్ బెటర్గా అబ్జార్బ్ అవ్వాలి అంటే విటమిన్ సి కూడా దీంతో పాటు ఉంటే బాగుంటుంది. అయితే టొమాటో మనం కుక్ చేసినప్పుడు విటమిన్ సి లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి మోస్ట్లీ ఇది కన్జ్యూమ్ చేసేటప్పుడు అంటే తినేటప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే ఇందులో ఉండేటువంటి ఐరన్ కూడా మన బాడీలోకి బెటర్గా అబ్జార్బ్ అవుతుంది. రాజ్మా టొమాటో గ్రేవీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ వాము రైస్. మిల్లెట్ వాము రైస్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి హెల్దీ రెసిపీస్తో ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ సప్పర్ ఎప్పుడు కూడా చాలా హెల్దీగా ఉండాలి, అందుకే ఈ రెసిపీని చక్కగా ఫాలో అవ్వచ్చు. ముందుగా కొంచెం ఆవాలు వేసుకుందాం, జీలకర్ర, వాము డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిశనగపప్పు, పల్లీలు, ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, స్పోర్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ప్రోటీన్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మనం పల్లీలు వేసుకున్నాము, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నాము అండ్ మిల్లెట్స్తో తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే నార్మల్ వైట్ ప్లెయిన్ పాలిష్డ్ రైస్ ఏదైతే ఉంటుందో అందులో మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి మిల్లెట్స్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మరీ మంచిది. కొంచెం కరివేపాకు వేసుకుందాం, అలాగే పసుపు, ఇప్పుడు ఇందులోకి మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం, కొంచెం ఇంగువ, సరిపడేంత ఉప్పు, మనం ఈ రెసిపీలోకి మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నాం. మిల్లెట్స్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంచెం ప్రోటీన్ ఉంటుంది అండ్ చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. సో ఇలాంటి మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీ. మిల్లెట్స్ అయినా గోధుమలైనా ఇలాంటివి తీసుకుంటే మనకు దాంతోపాటు ప్రోటీన్ అందుతుంది కాబట్టి అండ్ అథ్లెట్స్కి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం మిల్లెట్స్ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం.
రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల వైటమిన్ సి అన్నది మనకి దీనివల్ల లభిస్తుంది. మిల్లెట్ వాము రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ రాజ్మా టొమాటో గ్రేవీ. సో ఇది కూడా సప్పర్కి బాగుంటుంది. రైస్ తినే వాళ్ళకైనా లేకపోతే రోటీస్ చపాతీస్ తినే వాళ్ళకైనా సరే ఇది కాంబినేషన్లో తీసుకోవడానికి బాగుంటుంది. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు హై ప్రోటీన్ ఫుడ్ అన్నది రెగ్యులర్గా తీసుకోవాలి, అన్ని మీల్స్లో ప్రోటీన్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఈ రెసిపీ వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ముందుగా మనం ఈ రెసిపీకి టొమాటోల్ని గ్రైండ్ చేసి ప్యూరీ లాగా తయారు చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా సాటే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఈ రెసిపీలోకి రాజ్మా వాడుతున్నాము. సో వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో మీట్ తీసుకొని వాళ్ళకి రాజ్మా ద్వారా కూడా చక్కటి ప్రోటీన్ అందుతుంది. అండ్ అలాగే నాన్ వెజిటేరియన్స్ కూడా రెగ్యులర్గా మీట్ తినని వాళ్ళు, అంటే ప్రతిరోజు లీన్ మీట్ చికెన్ కానీ ఎగ్స్ కానీ ఫిష్ కానీ తీసుకొని వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు కూడా రాజ్మాని చక్కగా వాడుకోవచ్చు. రాజ్మాలో మనకి ప్రోటీన్తో పాటు ఇది డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ కానీ పల్సెస్ కానీ గ్రెయిన్స్ కానీ ఏవి తీసుకున్నా సరే వైటమిన్ ఏ కంటెంట్ అన్నది కూడా మనకి ఇందులో లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో ఏంటంటే బోల్డ్ అంత ఎనర్జీ కూడా మనకి ఇన్స్టెంట్గా వస్తుంది. కాబట్టి స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏవైనా సరే మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లైట్గా ఇవి వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే టొమాటో ప్యూరీ. సో టొమాటోని పీసెస్ లాగా కాకుండా ఇలా ప్యూరీ లాగా చేసుకోవడం వల్ల ఎక్కువ క్వాంటిటీ టొమాటో తీసుకోవచ్చు. అందులో ఉండే ఆ ఫైబర్ అన్నది మనం ఎక్కువగా మన బాడీకి రీచ్ అవుతుంది. పీసెస్ అయితే మనం కొంచెం వేసుకుంటాం, ప్యూరీ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇన్ఫ్లమేషన్, ఈ బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్యూరీ అన్నది మనకు బాగా కుక్ అవ్వాలి. ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం, కాస్త ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చక్కటి ప్రోటీన్స్ అన్నవి, ఫైబర్ అన్నది మనకి రాజ్మా వల్ల లభిస్తుంది. అండ్ అథ్లెట్స్కి ప్రోటీన్ చాలా అవసరం. గ్రేవీ అనుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుందాం.
మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి, వెయిట్ చేద్దాం. సో మన రాజ్మా టొమాటో గ్రేవీ దగ్గరికి అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. రాజ్మా టొమాటో గ్రేవీ రెడీ అయిపోయింది. మిల్లెట్ వాము రైస్ అలాగే రాజ్మా టొమాటో గ్రేవీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మిల్లెట్ వాము రైస్ కి కావలసిన పదార్థాలు: మిల్లెట్స్ 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. మిల్లెట్ వాము రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, వాము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పసుపు, టొమాటో ముక్కలు, ఇంగువ వేసుకొని బాగా సాటే చేసుకొని తగినంత ఉప్పు వేసి ఉడికించిన మిల్లెట్స్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని అలాగే నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మిల్లెట్ వాము రైస్ రెడీ. రాజ్మా టొమాటో గ్రేవీకి కావలసిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. రాజ్మా టొమాటో గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని టొమాటో ముక్కలు వేసి ప్యూరీ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, పసుపు వేసి తగినంత ఉప్పు వేసి ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకొని ఉడికించిన రాజ్మా వేసి కాస్త వేయించి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా టొమాటో గ్రేవీ రెడీ. సుమన ఇలా అడుగుతున్నారు, నాకు హైపోథైరాయిడ్ ఉంది, గ్రౌండ్ నట్ ఆయిల్ మంచిదా, కోకోనట్ ఆయిల్ మంచిదా తెలియచేయండి. హలో సుమన గారు, హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మన థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ కొంత ఆల్టర్ అవుతుంది, అలాగే మెటబాలిక్ రేట్ కూడా చేంజ్ అవుతుంది. సో జనరల్గా ఎటువంటి ఆయిల్ యూజ్ చేసినా సరే, కోకోనట్ ఆయిల్ కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా సరే, దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో డిఫరెంట్ రకాల ఎఫెక్ట్స్ చూపిస్తాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోవడం కాకుండా రకరకాల ఆయిల్స్ని రెగ్యులర్గా మనం సైకిల్ చేస్తూ యూజ్ చేసినట్టయితే, అంటే మంత్లో ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్ తీసుకుని యూజ్ చేసినట్టయితే మీకు ఇంకా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో మీ అందరి కోసం 2 చక్కటి సప్పర్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మిల్లెట్ వాము రైస్, మిల్లెట్స్ని మనం సప్పర్లోకి అంటే డిన్నర్లోకి ప్లాన్ చేసుకోవచ్చు. అందులో చక్కటి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. స్లోగా మనకి బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మిల్లెట్స్ని మనం సప్పర్కి ప్లాన్ చేసుకుంటే స్టమక్ ఫీలింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో టొమాటోలు యాడ్ చేసుకున్నాం, అగైన్ చక్కటి ఫైబర్. సో మరి ఇక్కడ రాజ్మా గ్రేవీ చూసినట్టుగా అయితే రాజ్మాలో మనకి ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. చాలా చాలా మంచివి రాజ్మా తీసుకోవడం. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇలా సప్పర్కి ప్లాన్ చేసుకుంటే డైజెషన్ కూడా మనకి ఈజీగా అవుతుంది. అండ్ ఇందులో కూడా మనం టొమాటో ప్యూరీ వేసుకున్నాము. అగైన్ బోల్డ్ అంతా ఫైబర్ అన్నది మనకి టొమాటోల వల్ల లభిస్తుంది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి బాడీలో ఉన్న స్ట్రెస్ని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో ఈ కాంబినేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇది ఇవాల్టి అమృతం. ఈ వారం అంతా కూడా ఫిట్నెస్ డైట్లో స్పోర్ట్స్ ఎండ్యూరెన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఎటువంటి హెల్దీ మీల్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.